వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ బలోపేతంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించి అన్ని విభాగాల నాయకులతోటి వరుస వెంబడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పీఏసీ సభ్యులతో కూడా వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. అది కాకుండా పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ ఇన్ఛార్జీలతోటి, అధికార ప్రతినిధులతోటి, ఇలా అనేక విభాగాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశమైనటువంటి జగన్ రేపు పార్టీ జిల్లా అధ్యక్షులు అందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు గడిచిన 11 నెలలుగా చూస్తే ఇప్పటికే కనీసం ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. సూపర్ 6, సూపర్ 7తో పాటు అంతకుముందు ఇచ్చినటువంటి 143 హామీలు ఏ ఒక్కడు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వారికి న్యాయం చేసే దిశగా ఒక ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద రేపు దిశానిర్దేశం చేయడంతో పాటు జిల్లా నాయకుల నుంచి కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా రాష్ట్రంలో అత్యంత దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు నెలకొంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుల్లోనే దోపిడీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాటాలు కుదరక హత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ప్రకాశం జిల్లాలో మనం చూస్తాం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి అంశాల మీద దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్నటువంటి అవకతవకల దగ్గర నుంచి ఉర్సాలంటి ఊరు పేర్లైనటువంటి సంస్థలకు 3,600 కోట్ల విలువైనటువంటి భూములను కట్టబెట్టడం వరకు అనేక అవినీతి అక్రమాల కేసులు సంబంధించి కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా లేనటువంటి లిక్కర్ స్కామ్ అని ఉన్నట్టు చూపించి అందులో ఐపీఎస్ అధికారులతో సహా అనేక మంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయడం, వీటన్నిటి మీద కూడా రేపు వైఎస్ జగన్ ఆ పార్టీ నాయకులతో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజులు ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.